ఇప్పుడు దావీదు దగ్గర కత్తి లేదు, ఒడిసెలు ఉంది. ఒడిసెల్ని దావీదు ఉపయోగించుకున్నాడు. దావీదు దగ్గర లేని కత్తి దేవుడు దావీదుకి ఇచ్చాడు. నీ దగ్గర ఉన్నది ఉపయోగించకుండా నీ దగ్గర లేనిది రాదు. అందుకే యూజ్ వాట్ యు హ్యావ్, దెన్ గాడ్ విల్ గివ్ యూ వాట్ యు డోంట్ హ్యావ్. నీ దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించు ప్రభు కొరకు, లేనిది ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. బెనాయా ఏం చేశాడంటే ఖచ్చితంగా ఐగుప్తుని చంపాల, లేకపోతే వాడిని చంపుతాడు. బెనాయాని చంపక ముందే కత్తి చూసి భయపడకుండా ధైర్యశాలి అడుగు ముందుకేశాడు. కర్రతో పటామని కొడితే వాడు కింద పడ్డాడు. ఐగుప్తుని కత్తి తీసి అన్నే చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ధైర్యము, విధేయత, ఆత్మీయమైన చురుకుతనము, ఒక రెస్పాన్సిబుల్ గా. ఇంకా యోధులు ఉన్నారు కదమ్మా, 37 మంది ఉన్నారు కదా, వాళ్ళకి లేదు నాకెందుకు అనుకున్నాడా? నీకే పేరు ఘనత వచ్చింది. దావీదు చూశాడు, అరే వీడు రైట్ పర్సన్. ప్రైజ్ ది లార్డ్. రెస్పాన్సిబుల్ గా ఇంత కార్యం చేశాడు. ఈ ధైర్యశాలిని చీఫ్ గా, అంటే ముఖ్యుడిగా, అందరి మీద నాయకునిగా వీడిని పెట్టాలి అని బెనాయాని అందరి మీద పెట్టాడట. దేవుని పెట్టారా, సంఘాలు క్షేమంగా ఉండాలంటే, అభివృద్ధి ఉండాలి అంటే, విశ్వాసులను సాతాను మింగకుండా ఉండాలి అంటే, బావిలో దాగుకొని ఉన్న సింహాలను గుర్తించి తెగించి ధైర్యంగా చంపగలిగిన బెనాయాలు ఉంటే ఆ సంఘాలు, ఆ సేవలు భూమి ఆకాశము నిలిచి ఉన్నంత కాలం భూమి మీద తేజరిల్లునుగాక. ఎవరూ పట్టించుకోకుండా దేవుని దగ్గరికి అన్ని తీసుకొని ఎప్పుడు దేవుడు అది ఇది అనుకుంటూ ఉంటే బిడ్డలారా, మంచి ఊటలు కలిగిన బావులు ఎండిపోతాయి. కనుక సేవకుని బాధ్యత మాత్రమే కాదు, సేవకుడు విశ్వాసులు కలిసి పనిచేసి ప్రభు రాజ్యాన్ని విస్తరించుదుముగాక.